హలో గాయస్, గుడ్ మార్నింగ్. మనం నిన్న సగంలోనే ఆపేసేసిన వీడియో వచ్చేసి ఈరోజు అయితే కంప్లీట్ చేసేయాలి. కెమెరామ్యాన్కి దెబ్బతికి అయితే పోతున్నాం, ఒకటి పాతికి పోతున్నాం కాబట్టి. సో అట్లే మన ఈ బోర్ మీట మిషన్, ఇంకా మన కొబ్బరి చెట్ల మిషన్ తయారు చేసిన వాడి, ఇంకా టబ్బులు కూతున్నాయి. టబ్బులు అంటే డ్రమ్ములు ఇక ఇచ్చినాయి, అవి కూడా వేసేయాలి పాతికి కాదు. సో ఇప్పుడైతే పాతికి అయితే పోతున్నాం. దాని కింద ఉన్నాయి కదా అవి, అవే క్యాన్లు. ఇది ఇన్నో ఉంది. అవుదా, సంచుల కింద ఉన్నాయి. ఫస్ట్ అయితే నువ్వు బయటికి కార్. నిన్న డంపియార్డు నేను వచ్చినాం కదా బాటిల్ కోసం. వాడు చాలా డైరెక్ట్ ఇంటికి తీసుకున్నాడు. మన ఎప్పుడైనా మన డాష్ బోర్డ్లో అయితే ఉంటుంది ముంగట ఇట్లా, అలా వాడు డైరెక్ట్ ఇంటికి తీసుకెళ్ళి మేము ఇళ్ళకి ఆడుతున్నాం. అదే లొల్లి అని ఎదుగుతా. నేను ఆ డంపి అడుగుతా, అదే తీసి సపడే కూడు. నేను పోయి ఇట్లా చూస్తే పైన గోళం వేసినది. నిన్న షీమన్ చీకటి ఉంటాయి, ఇప్పుడన్నా ఇల్లు వస్తుంది కానీ. ఓ మన కార్లకి అయితే అన్నీ బయటకు తీసినాం, ఇప్పుడైతే లోపల వేసేయాలి అన్నీ. రైస్ అవన్నీ లోపల అయితే వేసేసినాం. మనకు కావాల్సిన తెప్పని అయితే తీసుకొని ఇంటికి అయితే పోతున్నాం. ఇంటికి పోయి ఆన్సరి మన లొకేషన్కి అయితే పోవాలి. వీడియో అయితే షూట్ చేయాలి. మన పడవ ఏదైతుందో అది ట్రాక్టర్ పోతుంటే మొత్తం ఊగుతుంది, ఇరిగిపెట్టట్టున్నది. మన వాళ్ళు అయితే ఇద్దరు ఎక్కుతురు పైనకి, దాన్ని పట్టుకోనికి. జెండా అలానే ఉందా? జెండా అలానే ఉందా? జెండా అలానే ఉన్నాయి కావచ్చు. డింపే ఉన్నదా? ఒరే అది పట్టుకోరా రే, వెనక వాడకుండా ఇట్లా పట్టుకో. జెండా ఉందా? ఇంతకుముందుకే గాయస్ మన వీడియో కంప్లీట్ చేసిన ఇంటికి అయితే వచ్చినాం. ఇంటికి రాగానే స్పైడర్ కానీ చూడురి ఆడ మన బండ్లదో ఈ నాగల్లో మొత్తం దాని దగ్గర పోయి ఆయిల్ అంతా పూసుకుంది కారు కింద చూడు. స్పైడర్ ఏంది ఇది అంతా, ఇది పోతలేదు ఇక. ఎంత తాను చేపించినా ఎంత తుడిచినా ఎట్లా పోవాలి కాదు కొద్దిగా వస్తేనే ఉందా. పోతూ ఉంటే దారి మధ్యలో ఇప్పుడు ఒక వింత చూసినాం. అది ఏంటి అంటే ఎండకు తట్టుకోలేక కుక్క గోళంలో కూర్చున్నది. మాఫియా. ఇగో ఈ పెద్ద మామిడికాయ ఉంది కదా, దీన్ని అయితే మక్క పెడుతున్నాము. దీన్ని మక్క పెట్టి మన కొత్త స్టూడియో కడతాం కదా ఇన్ ఫ్యూచర్లో, ఆడ చెట్టు పెట్టాలి దాన్ని. ఇది అది రెండు ఇవి చూద్దాం. కొంచెం తీయగున్నాయి అన్నట్టు బ్లాగ్లో మీరు ఆల్రెడీ చూసిరు కాబట్టి జర మక్కి తినండి. ఇప్పుడు నువ్వు సాక్రిఫైస్ చేస్తేనే తర్వాత తినగలుగుతావు, ఘోరంగా తినగలుగుతావు అన్నట్టు. ఒకటి రాయి మంచిగా మక్కింది. ఇది వచ్చేసి మంచిగా మక్కింది. సరే తిందాం. వీడియో తీయడానికి అయితే పోయి వస్తున్నాం. వచ్చే టైంలో మధ్యలో ఎండ కొడుతుంది కదా మధ్యాహ్నం, అందుకోసమనే చల్లగానే థమ్స్అప్ తీసుకొని థమ్స్అప్ రోడ్డు మీద పక్కకి ఆగినాం, తాగుతున్నాం. తాగు కింద పడుతుంది, కెమెరా మీద పడుతుంది. గైస్ ఇప్పుడు వచ్చేసి మన చేపలు పట్టుకొచ్చినాం కదా, కడిపేయడానికి సిద్దిపేటకి అయితే పోతున్నాం. కడిపించుకొని రావాలి. గైస్ ఇప్పుడు వచ్చేసి ఒక దగ్గరనైతే ఆయనం ఈ షాప్ కాడ. షాప్ అయితే మూసున్నది. ఆయనకు ఫోన్ చేసినాం, ఆయన కరీంనగర్ ఉన్నాడట. సో వేరే దగ్గరికి అయితే పోతున్నాం. ఇప్పుడే మన చేపలు కడిగే మార్కెట్ కాడికి ఇంటికి వచ్చినాం. ఐడి లాకేషన్ లేదని చూసి వచ్చినాం. వచ్చేసరికి వచ్చింది కడిగి చేపలు కడిగిపించడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఇంటికి పోతున్నాం.
అయ్యో ఒక కావాలరా ఇంట్లోకి, ఒక కావాలరా ఏమో మాకు. పోదామా? ఇప్పుడే గాయస్ మన చేపలు అడిపించుకొని ఇంటికి అయితే వచ్చినాం. అక్కడ వ్లాగ్ ఎందుకు షూట్ చేయలేదంటే మేము ఒక అమ్మకి చేపలు అయితే ఇచ్చినాం కడుమని. ఆమె పోయి వేరే టైం వచ్చింది, ఆమె మాట్లాడలేదు. సో అందుకే వ్లాగ్ అయితే షూట్ చేయలేదు. ఈ గోప్రో అసలే ఇంకా ఘోరంగా భయపడతారు, సో అందుకే షూట్ అయితే చేయలేదు. ఇప్పుడైతే ఎక్స్పెరిమెంట్ దీనికి అయితే పోతున్నాం. రేపు క్యాంపింగ్ ఉంటుంది కాబట్టి ఈరోజు 2 వీడియోలు అయితే షూట్ చేయడానికి అయితే పోతున్నాం. మన ఫన్ ఛానల్కి రీల్స్ అయితే షూట్ అయితే లేవు, అందుకోసమే బాయ్ దగ్గరికి తీసుకుపోతున్నాం. ఇక తీయనీకి అన్నీ తీయాలి. ఆహా, గ్రీనరీలా షార్ట్స్ భలే ఉంటుంది, చూడాలి. ఇక మంచిగా వచ్చినాయి అనుకో మరగాలి, ఇక బయటనే షూట్ చేసుకోవాలి. ఇక అవన్నీ గైస్ ఇప్పుడే ఇంటికైతే వచ్చినాం, ఎందుకంటే మనం ఈరోజు ఒక అన్బాక్సింగ్ వీడియో అయితే చేస్తున్నాం. ఆ ప్రోడక్ట్ వచ్చేసి కొంచెం డ్యామేజ్ అయ్యి వచ్చింది, దాన్ని అతిపెట్టుకోనికి ఫేక్ ఎక్ అయితే కావాలి. అందుకోసమే విజయ్ ఫేక్ ఎక్ తీసుకొచ్చిండు. దొరికింది. ఇప్పుడైతే మన లొకేషన్కి పోవాలి, అది కంప్లీట్ చేసుకొని ఫ్యామిలీ ఛానల్కి ఒక వీడియో ఉంది, అది కూడా కంప్లీట్ చేసుకొని రావాలి. మళ్ళీ రేపు క్యాంపింగ్, అందుకోసమే ఈరోజు 2 వీడియోలు అయితే షూట్ చేస్తున్నాం. స్పైడర్ గార్డ్ ఆడుతుండు. స్పైడర్ గా ఏం కావాలి రే? స్పైడర్ గార్డ్ వస్తాడట. గైస్ మన 2 వీడియోస్ అయితే కంప్లీట్ అయిపోయింది. 2 వీడియోలు తీసేసరికి మొత్తం చీకటి అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇక ఇంటికి పోతున్నాం. డింపిగాడు 2 వీడియోస్ అంటే నవ్వుతాడు. ఏంద్రా అలా పని ఏమున్నది? 2 వీడియోస్ ఏమున్నది? ఏం లేదు. మరి ఎందుకు నవ్వినా? సగం హిందీ సగం ఇంగ్లీష్. సగం హిందీ సగం ఇంగ్లీష్ అనుకున్నా. 2 వీడియోస్ అర్థం కాలేదు. 2 వీడియోలు అంటే నవ్వను ఉంటుంది. ఏమో మరి సరే తెలియజేయండి. సింపతి గెయిన్ చేసిన వాడు ఆన్ చేయక ముందుకేమో ఎగిరిండు దుంకిండు అని అది చేసిండు ఇది చేసిండు. కెమెరా ఆన్ చేయగానే సరే లేండి మీరు ఏదంటారా అని రండి. వాడు చూసిన ఎంత లాగా ఉన్నాడు. మళ్ళా సపోర్ట్ మళ్ళా వీనికే. ఇక సపోర్ట్ మాట్లాడిండా నీకు అర్థం కాలే. సబ్స్క్రైబర్స్ అంటున్నా ఒక కొంచెం అంతా ఇట్లా పెట్టగానే కథం. ఇక అరే వాడిని మింగిరు అంటారు. ఇక ఏమో పో పెట్టినాగో మో కొడుక ఇంకా తీసుకోవాలి. ఇంకా ఏది గమ్మన దొరికిందా? ఫోన్ చేస్తున్నా ఎవరు వస్తారు తీసుకోవాలని ఇచ్చిస్తా అనుకుంటారు మరి. సో ఫైనల్లీ ఇది ఈరోజు బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. రేపే కొత్త బ్లాగ్లో ఆడదాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.